స్టేట్మెంట్లొద్దు, చెప్పేది విను. ఇప్పుడు మా బావమరిదిని తీసుకువెళ్ళి నువ్వు జైల్లో అప్పజెప్పాలి కదా? అవును సార్. నీ రివాల్వర్ లోను పోలీసుల తుపాకుల్లోనూ బుల్లెట్స్ తీసేయి. అలాగే సార్. వస్తున్న జీపు మీద మా రౌడీలు దాడి చేస్తారు, హరి ఎస్కేప్ అవుతాడు. చెల్లెలి పసుపు కుంకాలు తీసిన వాడెక్కడ్రా? వాడి చెల్లెలు పెళ్లి చేసుకున్నాడు సార్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సుముఖాయ నమః, ఓం జగదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్యకాయ నమః. ఓం శతమా. నిన్నెవరు పిలిచారు? కాటికి సానుభూతితో వెళతాం, కళ్యాణానికి అనుభూతితో వస్తాం. ఒకరు పిలిచేదేమిటమ్మా? అక్షతలు వేసి వెళతాను. ఆగో, నెత్తుటి కూడు తినే నీలాంటి వాడి చేతిలో అక్షతలు రక్తాక్షతలతో సమానం. ఇది నా చెల్లెలు శిరస్సు మీద పడితే శుభం కాదు. అక్షతలు వెయ్యకపోయినా శుభం కాదు. అది నేను చూసుకుంటాను. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన
సుమూర్తోస్తు. చూడు బాబు, చిన్నపిల్ల మా ఇంట్లో జరిగితే ఏదో మాట సాయం చేసేదాన్ని. ఈయనేమో గండిపేట గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేశాడు శోభనం. కొత్త పెళ్లి కొడుక చూడు, పారిపోయి రాకుండా చూసుకో. ఏమిటి ఇలా వచ్చావు? నిద్ర పట్టడం లేదు, ఏ వయస్సు దూకమంటోంది. కాళ్ళు విరుగుతాయి. మూకుట్లో పేలాలు వేగినట్టు ఒళ్ళు వేగుతోంది. నీళ్ళు పోయి. ఏమే, నన్ను ప్రేమించానని నాతో తిరిగి నాకు లవ్ లెటర్స్ రాసి వీడిని పెళ్లి చేసుకుంటావా? రేయ్, ఎవరు? సిగ్గులేదురా నీకు? నాతో తిరిగిన దాని మెళ్ళ తాళి కడతావా? నోరు ముయ్యా. చెప్పు తీసుకొడతాను వేదవా. రాము, వీడికి అన్నయ్యకి పడదు, అందుకని చెప్పి ఇలా నాటకం ఆడుతున్నాడు. నాటకం? నా మూలంగా నీకు కడుపు రాలేదు? నాకు 3వ నెల అబార్షణ చేయించండి, లేదంటే పెళ్ళన్నా చేసుకోమని నువ్వు నన్ను అడగలేదు? రాము, ప్లీజ్ ప్లీజ్, వాడి మాటలు నమ్మకు. వాడు మన సంసారం నాశనం చేయాలని చూస్తున్నాడు. వాచ్మెన్, ఇంకా అలా చూస్తావే, బయటికి లాగే. బయటికి లాగేది నన్ను నిన్నో కాసేపట్లో తెలుస్తానే. పెళ్లి దగ్గర అడ్డం పడదామనుకున్నా, మీ అన్నకు భయపడ్డానే. ఇప్పుడు మాత్రం వదులుతానా? మా అన్నయ్యకి చెప్పి నీ కాళ్ళు చేతులు వేరకొట్టిస్తాను. అలాగే తమ్ముడు, లవ్ లెటర్ చూపిస్తే దీని కాళ్ళు విరగొడతావా? నా మూలంగానే దీనికి కడుపు వచ్చిందని నిరూపిస్తే దాని తల పగల కొడతావా? నా మూలంగానే దీనికి కడుపు వచ్చిందని నిరూపిస్తే దాని తల పగల కొడతావా? దాని తల పగల కొడతావా? దాని తల పగల కొడతావా? ఏంటి, గెస్ట్ హౌస్ దగ్గర మా బావమరిదిని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును బాబు, నీ చెల్లెల్ని బావమరిది మర్డర్ చేశాడు. ఆ కుర్రాడు ఎవడో వచ్చి నన్ను ప్రేమించి ఈ నెట్టా చేసుకుంటామని గొడవ చేశాడండి. ప్రేమ లేఖలు తెస్తారని ఆ కుర్రాడు వెళ్ళాక 3 పిల్లలు గొడవ పడ్డారండి. ఎవరో బండరాయి పెట్టి తల మీద బాధి చంపారు, అంతే కదా? మీ బావమరిది నేరం అంగీకరించాడు. నన్ను క్షమించు పాండు. పసితనం నుంచి పెంచిన రాముల్లో మంచితనాన్ని చూశానే తప్ప నీ చెల్లెల్ని చంపిన హంతకుడిగా చూడలేకపోయాను. మీ కుటుంబానికి త్యాగం తప్ప హత్యల చేతగా నాకు తెలుసు భారతి గారు. రాము నిర్దోషం నా మనసు కూడా నమ్ముతోంది. బయలుదేరండి.